హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెడికల్ హంట్. ఈ వీడియోలో నేను ఎవరైతే స్టూడెంట్స్ నీట్ 2025 ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారో తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆల్ ఇండియా కోటాలో కావచ్చు, ముఖ్యంగా ఎవరికైతే స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ సీట్ రావడానికి బార్డర్ మార్క్స్లో ఉంటారో వారికైనా సరే, లేదు అంటే కనుక ఎంబీబీఎస్ సీట్ ఫస్ట్ రౌండ్లో రాకపోవచ్చు బట్ ఫైనల్ రౌండ్ వరకు ఎక్కడో ఒక దగ్గర వచ్చే అవకాశం ఉంది అన్న స్టూడెంట్స్ ఉంటారు కదా, వారికి కావచ్చు. లేదు అంటే కనుక నేను ఎంబీబీఎస్ లాస్ట్ రౌండ్ వరకు పార్టిసిపేట్ చేస్తాను, లేదు అనుకుంటే అంటే అప్పటికి రాలేదు అనుకుంటే వేరే కోర్సులో జాయిన్ అవ్వాలి అని అనుకుంటారు కదా, సో వారు కొన్ని రూల్స్ అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఆ రూల్స్ తెలియకుండా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినట్లయితే 20 lakh రూపీస్ అంటే 20 లక్షల రూపాయల వరకు పెనాల్టీ పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా 3 years మీరు ఎక్కడా కూడా అంటే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్లో అడ్మిషన్ తీసుకోకుండా డిబార్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడాను ముఖ్యంగా తెలుసుకోవాల్సిన కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. ఆ రూల్స్ గురించి నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి ఎలాగో టైం ఉంది కాబట్టి ఈ టైంలో మనం కట్ ఆఫ్స్ గురించి ఆలోచించకుండా కౌన్సిలింగ్ గురించి తెలుసుకున్నట్లయితే కౌన్సిలింగ్లో మనకు వచ్చిన మార్క్స్కి బెస్ట్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకునే విధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో అయితే మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను. సో ఇక వీడియో టాపిక్ అనేది స్టార్ట్ చేస్తే, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడాను కంప్లీట్ అయిపోయిన తర్వాత బీడీఎస్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఎంబీబీఎస్లో మాకు సీటు వస్తుందా రాదా అని చివరి వరకు చూసిన తర్వాత బీడీఎస్లోకి అయితే వెళ్తారు. అండ్ బీడీఎస్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఆయుష్ అయితే స్టార్ట్ అవుతుంది. సో బీడీఎస్లో కూడా చివరి వరకు చూసి సీట్ రాలేదు అంటే ఆయుష్లోకి అయితే వెళ్తారు స్టూడెంట్స్. బట్ లాస్ట్ ఇయర్ ఏంటంటే కౌన్సిలింగ్ అనేది లేట్ అయిపోయింది కాబట్టి బీడీఎస్ కౌన్సిలింగ్ మొత్తం అయిపోకముందే ఆయుష్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ మొత్తం అయిపోకముందే బీడీఎస్ అనేది స్టార్ట్ అయింది. అయితే తెలంగాణలో కానీ చూసుకుంటే మనకి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అది మొదటి రౌండ్ కంప్లీట్ అవ్వగానే బీడీఎస్కి సంబంధించి మొదటి రౌండ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ బీడీఎస్కి సంబంధించి ఒక 2-3 రౌండ్స్ కంప్లీట్ అయిపోగానే మనకి ఆయుష్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇది మాత్రమే కాకుండా కొంతమంది స్టూడెంట్స్ ఏంటి అంటే ఫ్రీ సీట్ రాకపోతే నేను బి కేటగిరీ సీట్ కొంటాను అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఫ్రీ సీట్కి సంబంధించి బి కేటగిరీకి సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఒకే టైంలో జరుగుతుంది. మరి అలాంటప్పుడు స్టూడెంట్స్ ఎలా డిసైడ్ అవ్వాలి, రూల్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటగా ఏంటి అంటే, స్టేట్కి సంబంధించి మనకి ఒక ఆన్లైన్ అప్లికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. స్టూడెంట్స్ ఎవరైతే నీట్లో క్వాలిఫై అయ్యారో మీరు అప్లై చేసుకోండి అని చెప్పి, అప్పుడు మనము మన డీటెయిల్స్ ఇస్తాము, డాక్యుమెంట్స్ అనేది ఇస్తాము, అప్లికేషన్ అనేది చేసుకుంటాము. సో అప్లై చేసిన స్టూడెంట్స్ డేటా అంతా వెరిఫై చేసి ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారు. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్కి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి, అంటే మీకు కావాల్సిన కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి మళ్ళీ ఒక డేట్స్ అయితే ఇస్తారు. ఆ డేట్స్లో స్టూడెంట్స్ అనేవారు కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో అయితే ఇక్కడ ఏంటి అంటే, ఈ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అంటే కాలేజెస్ని సెలెక్ట్ చేసుకునే నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది ప్రతి కోర్స్కి కూడాను సపరేట్గా వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి సపరేట్గా మనం కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి, సపరేట్గా సీట్లు ఫిల్ చేస్తారు, సపరేట్గా మనకి అలాట్మెంట్స్ అయితే వస్తాయి. అలాగే ఎంబీబీఎస్కి సంబంధించి మేనేజ్మెంట్ కోటా ఉంటుంది కదా, దానికి సంబంధించి సపరేట్ డేట్స్ వస్తాయి, అదేవిధంగా సపరేట్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ బీడీఎస్కి సంబంధించి ఫ్రీ సీట్కి ఒక నోటిఫికేషన్, బీడీఎస్కి సంబంధించి మేనేజ్మెంట్కి సపరేట్గా ఒక నోటిఫికేషన్, ఆయుష్కి సంబంధించి ఫ్రీ సీట్కి ఒక నోటిఫికేషన్, మేనేజ్మెంట్కి ఒక నోటిఫికేషన్. ఈ విధంగా మనకి ఒక్కొక్క కోర్స్కి ఫ్రీ సీట్కి సపరేట్గా, మేనేజ్మెంట్కి సపరేట్గా వస్తాయి. వచ్చినప్పుడు ఆ డేట్స్ అనేది కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కొంచెం మీకు అర్థం అవడానికి ఒక ఓవర్వ్యూ అనమాట. అయితే ఇక్కడ ఒక్కో కోర్స్కి కూడాను 4 phases ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుందన్నమాట. పేస్ అంటే రౌండ్ అని మనం సింపుల్గా చెప్పొచ్చు. 4 rounds ఆఫ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ ఫ్రీ సీట్కి సంబంధించి 4 rounds ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది, అది తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా. అదేవిధంగా ఎంబీబీఎస్ మేనేజ్మెంట్కి సంబంధించి 4 rounds ఆఫ్ కౌన్సిలింగ్, బీడీఎస్ ఫ్రీ సీట్కి సంబంధించి 4 rounds ఆఫ్ కౌన్సిలింగ్, అదేవిధంగా మేనేజ్మెంట్కి సంబంధించి 4 rounds ఆఫ్ కౌన్సిలింగ్. ఈ విధంగా ఉంటుంది. 4 rounds ఆఫ్ కౌన్సిలింగ్ అనేది జరిపిన తర్వాత కూడా ఇంకా ఏమైనా సీట్లు వేకెన్సీ ఉంటే
మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది, లేదంటే 4 రౌండ్స్తో అయితే కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఒక స్టూడెంట్ కావాలంటే అన్ని కోర్సుల్లోనూ లేదంటే అన్ని కోటాలోను, మేనేజ్మెంట్లోను, ఫ్రీ సీట్లోను, అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ ఏ కోర్సులో అయినా కానీ మనకుండే రూల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బీడిఎస్నే తీసుకుందాం. బీడిఎస్లో మనకి 4 రౌండ్స్ ఉంటాయి కదా. సో 4 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్లో మీరు ఏ రౌండ్ కౌన్సిలింగ్కైనా వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు అంటే కనుక మీరు ఆ బీడిఎస్ కోర్స్కి ఎలిజిబుల్ అవ్వరు. ఇంకా మీకు ఆ బీడిఎస్లో సీట్ అనేది రాదు. ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీకు ఎక్కడైనా సీట్ వస్తే ఆ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు కూడా మీకు ఆ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మీరు ఎలిజిబుల్ అవ్వరు అనమాట. సో ఇదైతే రూల్. ఒకవేళ మీరు ఏదైనా కోర్స్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత మీకు ఇంకా మంచి కాలేజ్లో కానీ లేదంటే మంచి కోర్సులో సీట్ వస్తే మీరు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అది కొన్ని రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ వరకే అనమాట. సో ఇక్కడ నేను ఒక స్టూడెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను, మీకైతే క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎంబీబీఎస్కి అప్లై చేసుకున్నాడు, బీడిఎస్కి అప్లై చేసుకున్నాడు, ఆయుష్కి అప్లై చేసుకున్నాడు. సో ఒక కోర్స్ తర్వాత ఒకటి మనకి కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. అయితే స్టూడెంట్కి ఎంబీబీఎస్లో సీట్ రాలేదు, సో బీడిఎస్లో కూడా సీట్ రాలేదు, బట్ ఆయుష్లో సీట్ అనేది వచ్చిందనమాట. సో ఆయుష్ సెకండ్ రౌండ్లో సీట్ అనేది వచ్చింది. బట్ ఈ స్టూడెంట్ ఇక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాడు, అయినా సరే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, బీడిఎస్ కౌన్సిలింగ్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కానీ ఒకవేళ తనకి ఎంబీబీఎస్లో బీడిఎస్లో లాస్ట్ వరకు సీట్ వస్తే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయుష్లో జాయిన్ అయ్యాడు కాబట్టి ఆయుష్ నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాడు. మరి ఆ స్టూడెంట్ ఎప్పటి వరకు వెళ్ళిపోవచ్చు అంటే, ప్రతి కోర్స్కి సంబంధించి 2 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అవ్వగానే యూనివర్సిటీ నుండి ఒక నోటీస్ వస్తుందన్నమాట. ఈ కోర్సులో ఈ 2వ రౌండ్ కౌన్సిలింగ్ వరకు ఎవరైతే జాయిన్ అయ్యున్న స్టూడెంట్స్ ఉన్నారో, జాయిన్ అయిన వారు మాత్రమే, మీరు కానీ కోర్స్ నుండి ఎగ్జిట్ అవ్వాలన్నా, కోర్స్ని డిస్కంటిన్యూ చేయాలి అన్నా, లేదు ఇంకెక్కడో మీకు మంచి కోర్సులో సీట్ వచ్చింది మీరు వెళ్ళాలనుకున్నా, మీ డాక్యుమెంట్స్ మీ ఫీజెస్ అయితే మీకు రిటర్న్ ఇచ్చేస్తాము ఎటువంటి పెనాల్టీ లేకుండా అని చెప్తారు. ఆ డేట్ అనేది ఉన్నంత వరకు మనం ఫ్రీగా కాలేజ్ నుండి ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇంకెక్కడైనా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. బట్ వన్స్ ఆ ఫ్రీ ఎగ్జిట్ డేట్ అయిపోయిన తర్వాత మనము కాలేజీలో నుండి బయటికి అయితే రాలేము. అలా రావాలి అంటే కనుక పెనాల్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఒక కోర్సులో జాయిన్ అయ్యారు, అంటే ఆయుష్లో జాయిన్ అయ్యారు, ఫ్రీ ఎగ్జిట్ డేట్ అనేది వచ్చింది, మీరు దాన్ని యూజ్ చేసుకోలేదు. ఫ్రీ ఎగ్జిట్ డేట్ అయిపోయిన తర్వాత మీకు ఎంబీబీఎస్ కోర్సులో ఫ్రీ సీట్ వచ్చింది అనుకుందాం. అప్పుడు మీరు ఆయుష్ నుండి ఎంబీబీఎస్కి వెళ్ళాలి అంటే మీరు పెనాల్టీ అనేది పే చేస్తేనే ఆయుష్ కాలేజ్ నుండి మీ డాక్యుమెంట్స్ మీకు ఇస్తారనమాట. సో ఇప్పుడు నేను పెనాల్టీ ఎంత ఉంటుంది అనేది స్టేట్లో కోర్స్ వైజ్గా అయితే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్లో చూసుకుందాము. మీరు ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్లో అయినా మేనేజ్మెంట్లో అయినా 2వ రౌండ్ కౌన్సిలింగ్ వరకు జాయిన్ అయ్యారు అనుకుందాం. అది ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయినా, సెకండ్ రౌండ్లో జాయిన్ అయినా, అది మేనేజ్మెంట్ అయినా, ఫ్రీ సీట్ అయినా సరే, సెకండ్ రౌండ్ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ నోటీస్ అనేది వస్తుంది. ఆ నోటీస్లో ఒక డేట్ మెన్షన్ చేస్తారు, ఆలోగా మీరు ఫ్రీగా కోర్స్ నుండి బయటికి అనేది రావచ్చు. బట్ ఆ డేట్ అయిపోయింది, ఆ తర్వాత మీరు బయటికి రావాలి అని అనుకుంటున్నారు అనుకోండి, అది వేరే కోర్సులో జాయిన్ అవ్వడానికైనా లేదంటే మేనేజ్మెంట్ నుండి ఫ్రీ సీట్కి వెళ్ళడానికైనా, అప్పుడు మీరు 20 లక్షల రూపాయలు అనేది పెనాల్టీ పే చేస్తేనే మీకు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఇస్తారనమాట. ఒకవేళ మనము బీడిఎస్ కోర్స్కి సంబంధించి మాట్లాడుకుంటే, బీడిఎస్ మేనేజ్మెంట్ కోటాలో అయినా ఫ్రీ సీట్ కోటాలో అయినా సరే, సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ వరకు మీరు జాయిన్ అయితే సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ తర్వాత మనకి ఫ్రీ ఎగ్జిట్ నోటీస్ వస్తుంది. ఆ నోటీస్లో ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్ ఇచ్చిన టైంలోగా మీరైతే బయటికి రావాల్సి ఉంటుంది. బయటకు వచ్చి మీరు ఎంబీబీఎస్కి అయినా వెళ్ళండి, లేదంటే ఆయుష్కి అయినా వెళ్ళండి, లేదంటే ఇంకెక్కడైనా జాయిన్ అవ్వండి. బట్ మీరు ఆ డేట్ మెన్షన్ చేసేలోపే మీరు బయటికి రావాలి. అలా వస్తేనే మీ డాక్యుమెంట్స్ అండ్ మీకు ఇచ్చేస్తారు, మీ ఫీజు అనేది కూడా మీకు ఇస్తారు. ఆ డేట్ అయిపోయిన తర్వాత మీకు అవతల ఫ్రీ సీట్ వచ్చినా సరే మీరు వెళ్ళాలనుకుంటే ఇక్కడ 20 lakh రూపీస్ అయితే పెనాల్టీ అనేది పే చేయాలి. సో ఇది బీడిఎస్కి సంబంధించి. ఒకవేళ ఆయుష్ గురించి మాట్లాడుకుంటే సేమ్ ఆయుష్లో కూడా సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ నోటీస్ ఉంటుంది. ఆ నోటీస్లో మెన్షన్ చేసిన డేట్ కంటే ముందే మీరు బయటికి వచ్చేస్తే ఏ పెనాల్టీ అవసరం లేదు. పెనాల్టీ లేకుండా మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు వెళ్ళి. బట్ ఆ డేట్ అయిపోయిన తర్వాత మీరు మీ డాక్యుమెంట్స్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ 1 lakh రూపీస్ అయితే పెనాల్టీ అనేది పే చేయాలి. ఇది తెలంగాణకు సంబంధించింది అనమాట. సో ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి కానీ మాట్లాడుకుంటే ఎంబీబీఎస్ కోర్స్ ఏదైతే ఉందో సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ అయిపోగానే ఫ్రీ ఎగ్జిట్ నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ లోపు మనం బయటకు వచ్చేస్తే ఏం పెనాల్టీ ఉండదు. ఒకవేళ దాని తర్వాత రావాలి అనుకుంటే కనుక 3 lakh రూపీస్ పెనాల్టీ అయితే ఉంటుంది. జిఎస్టీ అనేది కూడా అప్లికబుల్ అవుతుంది. ఓవరాల్గా మనకి
3,50,000 రూపీస్ వరకు అయితే అవుతుందన్నమాట. అండ్ అలాగే మనము బీడిఎస్ కోర్స్కి సంబంధించి కానీ మాట్లాడుకుంటే సెకండ్ రౌండ్ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ వస్తుంది. సో ఆ ఫ్రీ ఎగ్జిట్ డేట్ లోపు మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. ఒకవేళ ఫ్రీ ఎగ్జిట్ డేట్ తర్వాత వెళ్ళాలి అనుకుంటే 1,18,000 రూపీస్ వరకు మనకి పెనాల్టీ అనేది పడుతుంది. అండ్ అదేవిధంగా ఆయుష్ కోర్స్ అనుకోండి, ఆయుష్ కోర్సుకు కూడా సెకండ్ రౌండ్ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంటుంది. సో దాని తర్వాత మనం రావాలి అనుకుంటే అక్కడ కూడా మనకి 1,00,000 రూపీస్ వరకు పెనాల్టీ అయితే ఉంటుంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చే ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళ ఒక కోర్సులో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ బయటికి ఎందుకు రావాలి అనుకుంటారు అని చెప్పి. అయితే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఏంటి అంటే కౌన్సిలింగ్స్ అన్నీ కూడాను ఒకేసారి జరిగినప్పుడు, అంటే మేనేజ్మెంట్, ఫ్రీ సీట్ కోటా, ఎంబీబీఎస్, బీడిఎస్ అన్నీ ఒకేసారి జరిగినప్పుడు సో వాళ్ళు అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. మొదట్లో వాళ్ళకి ఈ బీడిఎస్ సీట్లో వచ్చిందనుకోండి, తర్వాత రౌండ్లో ఎంబీబీఎస్ సీట్లో రావచ్చు వాళ్ళకి ఫ్రీగా. సో వాళ్ళు బీడిఎస్ నుంచి ఎంబీబీఎస్ వెళ్ళాలనుకుంటారు కదా, అప్పుడు ఈ ఫ్రీ సీట్ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఎంబీబీఎస్ మేనేజ్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళకి తర్వాత రౌండ్స్లో ఫ్రీ సీట్లో రావచ్చు కదా ఎంబీబీఎస్, సో వాళ్ళు కూడా ఈ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అనేది ఫస్ట్ రౌండ్ తర్వాత ఉంటుంది, సెకండ్ రౌండ్ తర్వాత కూడా ఉంటుంది. బట్ ఏంటి అంటే ఫస్ట్ రౌండ్లో మిస్ అయితే సెకండ్ రౌండ్లో యూజ్ చేసుకోవచ్చు. బట్ సెకండ్ రౌండ్లో మిస్ అయితే కనుక మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ఉండదు. ఆ తర్వాత మీకు ఎక్కడైనా ఫ్రీ సీట్ వచ్చినట్లయితే మీరు ఇక్కడ పెనాల్టీ అనేది పే చేసే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట సెకండ్ రౌండ్ తర్వాత. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైతే స్టూడెంట్స్ ఎంబీబీఎస్లో చివరి దాకా పార్టిసిపేట్ చేసి రానప్పుడు వేరే కోర్స్కి వెళ్తాను అని అనుకుంటారో మీకున్న ఒకే ఒక ఆప్షన్ ఫ్రీ ఎగ్జిట్ డేట్ అనమాట. అంటే ఒకవైపు మీరు బీడిఎస్లో కావచ్చు, ఆయుష్లో కావచ్చు మీ సీటుని హోల్డ్ చేస్తూ ఉంటూనే మరొక వైపు మీరు ఎంబీబీఎస్లో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఒకానొక పాయింట్లో, అంటే ఈ ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉన్న పాయింట్లో అప్పుడు మీరు డిసైడ్ అవ్వాలి, అటు ఎంబీబీఎస్లో ఉంటారా ఇటు బీడిఎస్ని ఉంటారా అని చెప్పి. అంటే ఏదో ఒకటి డిసైడ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని కౌన్సిలింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడానికైతే ప్రయత్నం చేయండి.